ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. లొంగిపోయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జాయింట్ సిపి నేతృత్వంలో పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రభాకర్ రావు ఏకంగా 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వీటి స్థానంలో 7 కొత్త హార్డ్ డిస్కులను రీప్లేస్ చేయడంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధ్వంసమైన హార్డ్ డిస్క్ల వివరాలపై జాయింట్ సిపి ఆరా తీస్తున్నారు. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ కస్టోడియల్ విచారణ అనంతరం సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. లొంగిపోయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జాయింట్ సిపి నేతృత్వంలో పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రభాకర్ రావు ఏకంగా 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వీటి స్థానంలో 7 కొత్త హార్డ్ డిస్కులను రీప్లేస్ చేయడంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధ్వంసమైన హార్డ్ డిస్క్ల వివరాలపై జాయింట్ సిపి ఆరా తీస్తున్నారు. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ కస్టోడియల్ విచారణ అనంతరం సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైనట్టు తెలుస్తుంది. లొంగిపోయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జాయింట్ సిపి నేతృత్వంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, ఇప్పటికే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో లొంగిపోయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అయితే జాయింట్ సిపి నేతృత్వంలో పోలీసులు అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దేశంతో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఒక్కొక్కటి కూడా బయటకు పడుతున్న పరిస్థితి. దాదాపుగా ఇప్పటికీ 6 సార్లు విచారించినటువంటి సిట్టు అధికారులు కూడా మరొకసారి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు లొంగిపోయినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయినటువంటి పరిస్థితి. మొత్తము వారం రోజుల పాటు కస్టోడియల్ గా విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి సిట్టు కార్యాలయం ఇక్కడ ఉంటుంది కదా, సిట్టు కార్యాలయంలో తను ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా గంటల పాటు కూడా తన విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు, అంటే మొత్తం ఇక్కడే ఉన్నటువంటి ఇక్కడే ఉండాలా ప్రతిరోజు. ఇక్కడ 7 వారం రోజుల పాటు కూడా తను ఇదే పోలీస్ స్టేషన్లో, ఇదే సిటీ కార్యాలయంలో తను ఇక్కడికి ఇంటి నుంచి భోజనము, తనతో పాటు టాబ్లెట్ మాత్రమే బయట నుంచి వస్తున్న పరిస్థితి. మిగతాదంతా కూడా ఇక్కడ పోలీసులు చూసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ అంతా కూడా కస్టడీగానే, ఇక్కడ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తే దాదాపుగా సుప్రీంకోర్టుకి అంటే 8 రోజుల పాటు, వారం రోజుల పాటు విచారించిందంతా కూడా సుప్రీంకోర్టుకు వీళ్ళు అప్పగించాల్సి పడింది. ఎందుకంటే అదంతా కూడా గతంలో కూడా విచారించిన నేపథ్యంలోనే తను సహకరించలేదని చెప్పడం జరిగింది. అలాంటి సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉన్నట్టు, ఒక పక్కన చూస్తే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అరెస్ట్ అంటే నాట్ అరెస్ట్ అని గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా తనకు రెగ్యులర్గా బెయిల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో బెయిల్ మాత్రం పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు కస్టడీకి ఇవ్వమని విచారించాలి, తను పోలీసు సహకరించట్లేదని చెప్పేసి సిట్టు అధికారులు సుప్రీంకోర్టుకు అడగడం జరిగినటువంటి పరిస్థితి. అందుకు కూడా ఖచ్చితంగా తనకు విచారణకు సహకరించాలని చెప్పి కోర్టు కూడా చెప్పినట్టు నేపథ్యంలోనే లొంగిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు వారం రోజుల పాటు తిను ఏం చెప్పబోతున్నందుకు ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ఏం చెప్తాడు, ఎవరి పేరు చెప్తాడో చూడాలి. అంటే గతంలో చూసినట్టు తనకున్నట్టు సెల్ ఫోన్స్ ఏదైతే వాడాడో అవి 5 సెల్ ఫోన్లకు సంబంధించిన 2 సెల్ ఫోన్లకు మాత్రమే దానికి ఉన్న పాస్వర్డ్ చెప్పడం జరిగింది. అంతా కూడా
ఆ పాస్వర్డ్ ఎట్లాంటి డాటా లేదని చెప్పడం జరిగింది. ఇదే పాస్వర్డ్ చెప్పడం అంటే ముందే ఫోన్లు ఇవ్వచ్చు కదా అని చెప్తారు. తనకు సంబంధించిన ఫోన్లు అన్ని కూడా ధ్వంసం చేయగానే తన దగ్గర డాటా కూడా వెళ్ళదని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారం రోజుల పాటు విచారణలో ఏం చెప్తాడో చూడాలి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా దీంట్లో అరెస్ట్ అయినటువంటి నిందితులుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ ప్రవీణ్ కుమార్ కానీ, ప్రణీత్ రావు కానివ్వండి, రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళని విచారించిన నేపథ్యంలోనే కేవలం ప్రభాకర్ రావు పేరు మాత్రమే చెప్పడం జరిగింది. మరి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారు, ప్రభాకర్ రావు పాత్రకు ఏమున్నది అనే దానిపైన కూడా విచారణ చేసబోతున్న పరిస్థితి. గతంలో జరిగినటువంటి వాళ్ళ హార్డ్ డిస్క్లు ఏదైతే ఉన్నాయో హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. హార్డ్ డిస్కులతో పాటు కొత్త హార్డ్ డిస్కులు కూడా చేర్చడం జరిగింది. దాంట్లో ఎలాంటి డాటా లేదు. అంటే మిగతా డాటా ఏదైతే ఉన్నదో వాటిని ధ్వంసం చేశారు, ఎక్కడ ధ్వంసం చేశారు, ఎక్కడ దాచిపెట్టారు అనే దానిపైన ఇవాళ కూపిలాగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అదంతా కూడా బయటకు లాగాలంటే ఖచ్చితంగా వీళ్ళు సిట్ అధికారులు కూడా తీయాలి. ఎందుకంటే అదంతా కూడా డాటా అంతా కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాంట్లో డాటా ఉన్నది కనుక అది కలెక్ట్ చేసి సుప్రీంకోర్టుకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా తను వారం రోజుల పాటు కూడా ఇక్కడే ఇదే సిట్లో కార్యాలయంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా తన పాత్ర. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నది ఎవరు, ఎందుకోసం ట్యాపింగ్ చేశారు, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది, రివ్యూ మీటింగ్ ఉంటుంది, ఎవరెవరు చేయాలా, ఎంతమందికి చేయాలా అనేది ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అంటే అవన్నీ తెలియకుండానే వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిందంటే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో హోమ్ సెక్రటరీ కానివ్వండి, ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటుంది, ఓ డీజీపీ ఉంటాడు, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి తెలియకుండానే, కమిటీలో పెట్టకుండానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. అవి ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది చేశారు, ఎందుకు చేశారు, ఎవరెవరు చేశారు అన్న దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కేవలము రాజకీయ నేతలు కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కానివ్వండి, హీరోలు కానీ, హీరోయిన్లు కానివ్వండి, వ్యాపారవేత్తలు చూడండి, ఫార్మస్యూటికల్ కంపెనీలు కానీ, అవాల సొమ్మున తరలిస్తున్నవ్వండి, ఈ బిజినెస్ వ్యాపారస్తులు, వీళ్ళందరూ రాజకీయ నేతలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కూడా పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలను పెట్టుకొని తనను ప్రశ్నించబోతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూ